నమస్తే అందరికీ. ఈ రోజున ఎప్పట్లాగే జిఆర్జీ డిజిటల్ అనేక కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తున్నది. ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఆధ్యాత్మిక అవ్వచ్చు, అలాగే రాజకీయంగా సిటీ న్యూస్ అవచ్చు. అలాగే మన పట్టణంలో అనేక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ తీసుకొస్తూ మీ ముందు ఉంచుతూ వారితో వాళ్ళ మనోగతం కానీ డెవలప్మెంట్స్ కానీ మీ ముందు ఉంచుతున్నాం. అందులో భాగంగా ఈ రోజున మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ గ్రేడ్ 2 మున్సిపాలిటీ చైర్పర్సన్ అయిన బత్తిన లక్ష్మి గారు వారి దంపతులు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారి యొక్క రాజకీయ నేపథ్యం గురించి కానీ, కుటుంబ నేపథ్యం గురించి, అలాగే అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ మరియు ఇతర విషయాలు వారితో మీతో పంచుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ముందు తీసుకొచ్చాం. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన వారికి మా ధన్యవాదాలు. చిన్న గారు మీకు కూడా ధన్యవాదాలండి. మా స్టూడియోకి వచ్చారు. చాలా చక్కగా మీరు గత 3 ఏళ్ల నుంచి పదవి తీసుకున్నందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో మీరు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే ఇది ఓన్లీ రాజకీయమే కాకుండా మీరు ప్రజలకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా మీ కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ అనేక అంశాలను కూడా పరిచయం చేయడం భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెట్టాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ కుటుంబ నేపథ్యం అలాగే రాజకీయాల్లోకి ఎవరి స్ఫూర్తితో వచ్చారు అనే విషయం గురించి మీరు చెప్పాలమ్మా. అలాగే మీరిద్దరిలో ఒక క్వశ్చన్కి ఒకరికి చెప్పండి. అంటే మీరు పాపం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి కొన్ని విషయాల మీద అవగాహన ఉండకపోవచ్చు. దానివల్ల చిన్నగారు మీరు ముందుకు వచ్చి ఆన్సర్ చెప్పవచ్చు, తప్పులేదు. ఇందులో చెప్పండి అమ్మా. మీరు రాజకీయాల్లోకి ఇలాగా చైర్మన్ అయ్యారు కదా, ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ ఈ విషయం తెలియగానే? అందరికీ నమస్కారం అండి. నాకు రాజకీయం అన్నది తెలియదండి. ఇంట్లో నుంచి బయటకు రావడం కూడా తెలియదండి. నా భర్త వల్ల నా బిడ్డల వల్ల బయటికి రావడం జరిగింది. కౌన్సిలర్ల కింద గెలవడం జరిగింది. ప్రజల వల్ల కూడా నాకు గెలవడం జరిగింది. దాని చాలా సంతోషకరంగా ఉంది. ఓకే, ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచారు. ఒక ప్రజాప్రతినిధి అవడమే చాలా మీకు ఆనందదాయకం. ఎవరికైనా జీవితంలో ఒక ప్రజాప్రతినిధిగా గెలవడం అనేది ఆనందదాయకం. కానీ చైర్పర్సన్గా మిమ్మల్ని అనౌన్స్ చేసినప్పుడు ఆ క్షణాలు ఎలా ఫీల్ అయ్యారు? భయం వేసిందా? అయ్యో నేను ఎక్కువగా కుటుంబం నుంచి బయటికి రాను, ఆయనకంటే అనుభవం, నేను మైక్ ముందు మాట్లాడాలి, పరిపాలన చేయాలి, ఆనందం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా. ఎలా ఫీల్ అయ్యారు ఆ క్షణాలు? నాకు చిన్నగారే ధైర్యం చెప్పారండి అందరికి వెళ్ళమని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బీసీ మహిళగా ఉండడం నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఆయనకి చాలా రుణపడిపోయి ఉంటామని కోరుకుంటున్నాను. ఓకే, చిన్న గారు అసలు యాక్చువల్గా మీరు యాక్చువల్గా ఒక మహిళగా రిజర్వేషన్ వైజ్ ఇచ్చారే కానీ అక్కడ మగవాళ్ళు ఏదైతే పార్టీతో అనుసంధానం ఎంత సర్వీస్ చేశారో దాన్ని బట్టి మన ఇంట్లో ఆడవాళ్ళకి పదవులు ఇస్తూ ఉంటారు సార్. కొంతమంది మొదటి నుంచి మహిళల రాజకీయాల్లో తిరుగుతారు, అలా కూడా కొన్ని పదవులు వస్తాయి. కానీ ఖచ్చితంగా మేడంకి వచ్చిందంటే మీ రాజకీయ నేపథ్యం బట్టి ఎలా మీ రాజకీయ నేపథ్యం జరిగింది? అసలు ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారు మీ కుటుంబంలో? ముందుగా సిటీకి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా రాజకీయ ప్రస్థానం మా నాన్నగారు గీత వృత్తి నుంచి వచ్చాం. మా కుటుంబం అది. మా స్వర్గీయ తలాటి సత్యపండి గారు మాజీ సర్పంచ్ గారు నన్ను కూడా పెట్టుకొని తిప్పి అలా రాజకీయాలు ఎక్కడికైనా వెళ్ళినా ఒక మినిస్టర్ గారు దొరికిన నన్ను కూడా పెట్టుకుని తిప్పేవారు. ఆయన ద్వారా నేను రాజకీయాలు నేర్చుకున్నాను. తెలిసిన తర్వాత జట్టుగురునాథరా గారు శిష్యుడిగా నాకు మంచి ముద్ర ఉంది. తర్వాత నేను మా మిత్రులు ప్రోబలంతో అందరం కలిపి వైసీపీలోకి వెళ్దామని నిర్ణయించుకొని 2019 ఎలక్షన్ ముందు స్వర్గీయ మన గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఆయన ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, వైఎస్ఆర్ పార్టీలో. అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాను. తర్వాత కరోనా వచ్చింది. కరోనా టైంలో సర్వీస్ చేశాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల నుంచి కింద స్థాయిలో ఉన్న వర్గాలన్నింటికి కూరగాయలు కానీ, పళ్ళు కానీ, పాలు కానీ అన్ని పార్టీ అధినాయకుడు ఆదేశిస్తే అందరికీ చేశాము. తర్వాత 2021లో కౌన్సిలర్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు నాకు 25వ వార్డు కేటాయించారు. కేటాయించినప్పుడు అది మహిళ రిజర్వేషన్ అయింది. మరి నువ్వు పోటీ చేస్తావా అంటే మరి నాకు నీ భార్యను పెట్టమని అప్పుడు సత్యపండు గారు బతికే ఉన్నారు. ఆ టైంలో సత్యపండు గారు, మన ఎమ్మెల్యే ఎలీజా గారు,
మీ భార్యని పోటీలో పెట్టండి అన్నారు. పెడతాక నేను ఈవిని కూడా అడిగితే నీ ఇష్టం అంది ఆవిడ. పెట్టిన తర్వాత గెలిచాం. కొద్దిగా రాజకీయ పరిణామాల వల్ల అనూహ్యంగా తెర మీదకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళను చైర్మన్ చేశారు. దానికి ఆయన జీవితాంతకాలం రుణపడి ఉంటాం ఆ విషయంలో. అలాగే ప్రజాసేవ చేసుకుంటూనే వచ్చాం తప్ప ఈ రోజు కూడా మచ్చ లేకుండానే 3 సంవత్సరాలు పూర్తి చేయగలిగాము. అలాగే మాకు కౌన్సిలర్ కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, ఎలీజా గారు కానీ, అలాగే ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు కానీ కౌన్సిల్ బోర్డుతో సహకారంతో 3 సంవత్సరాలు విజయవంతంగా మేము బోర్డుని ముందుకు తీసుకెళ్ళగలిగాము. వెరీ గుడ్ అండి. ఇకపోతే మీ కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం తెలుసుకున్నాం. ఇకపోతే పరిపాలన గురించి మనం ముందుకి మన ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్దామండి. మీ పాలక వర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారిని 2 గ్రూపుల కింద ఇక్కడ ఉండడం అనేది ప్రజలకు తెలియ విషయం. మీరైతే ఒప్పుకోరు మీ పార్టీ పరంగా అయితే మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళు? అంటే ఇప్పుడంటే ఆయన లేరు కాబట్టి ఆగింది. నిన్నటి వరకు జరిగిన ప్రస్థానం జగన్మోహన్ రెడ్డి గారి వర్గం సార్. అవునా? అయితే కొంత ఎక్కడో ఎమ్మెల్యే గారు వర్గంగాని ముద్ర పడినట్టుగా అక్కడక్కడ అనిపించింది. మరి మీరైతే ఏమంటారు? ఎమ్మెల్యే గారు అంటే ఊళ్ళో ఉండే అందుబాటులో ఉండేవాడు కాబట్టి తరచూ ఏదో ప్రయాణం మీద వెళ్ళేవాళ్ళు. ఎంపీ గారు కూడా ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆయన కూడా కలిసేవాళ్ళు. ఎక్కువగా అందుబాటులో ఉండేవారు కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం వల్ల ముద్ర పడి ఉండొచ్చు. కానీ ఏ వర్గానికి సంబంధించిన వాడిని అయితే కాదు. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి వర్గం. మాది వైసీపీ పార్టీ, మాది ఫ్యాన్ గుర్తు. అలాగే మీ కౌన్సిలర్లో కూడా అంటే ప్రతిపక్షాలు అలాగే సెపరేట్ వర్గం, మన దాంట్లో కలరు. మీ దాంట్లో ఏమన్నా గ్రూపులు ఉన్నాయంటారా? అదే గ్రూప్ లేవు సార్. నేను వినిపిస్తున్నాయి. మరి అది అంటే రాజకీయ పరిణామాల్లో కొంత ఇటువంటి అసంతృప్తి వాళ్ళు ఎలాంటి తీసుకొస్తా వర్క్ జరగకో, వేరే జరగకో, లేదంటే నేను ఎమ్మెల్యే గారు రావడానికి ఇష్టపడకో, లేదా కొంతమంది ఎంపీ గారి దగ్గరికి ఇష్టపడకో, అలా జరిగింది తప్ప ఎవ్వరు కూడా గ్రూప్ రాజకీయాలు జంగారెడ్డిగూడెంలో వైసీపీ పార్టీలో ఇంతవరకు జరగలేదు. అవునమ్మా, అది 100%. అలాగే అమ్మా. అయిపోతే అంటే కొన్ని క్వశ్చన్లు ఆయన వేయాలి కాబట్టి ఇంకో క్వశ్చన్ మీకు. ఎమ్మెల్యే ఎలిజా గారు మనకి అయితే ఆయనకి టికెట్ మీ అధిష్టానం ఇవ్వలేదు కదా, దాని మీ స్పందన ఏంటండి? ఎలిజా గారి సీటు ఇవ్వకపోవటం వల్ల కొంత అయితే బాధగానే ఉంది కానండి. అంటే కలిసి తిరిగాము, ఎక్కడికి వెళ్ళినా జంగారెడ్డిగూడెంలో ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా తిరిగాం కాబట్టి 3 సంవత్సరాల పాటు. అందులోని మా ప్యాన్ గుర్తు మీద గెలిచినాయనే కాబట్టి కొద్దిగా మాకు బాధగానే ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా విజయరాజ్ గారిని పరిచయం చేశారు. అలాగే ఎంపీగా సునీల్ కుమార్ గారిని పరిచయం చేశారు. వారి గెలుపు కోసం మేము కృషి చేయాలి తప్ప ఈ టైంలో అంటే విజయరావు గారికి రాకపోయినా కొద్దిగా బాధ అయినా విజయరాజు గారిని గెలిపించేసిన బాధ్యత అయితే మా మీద ఎక్కువగా ఉంది. అవును, మీ స్థానిక మున్సిపాలిటీ ఇచ్చారు. అవును అమ్మ. అలాగే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కొత్తగా ఎంపీగా సునీల్ కుమార్ గారును విజయరామరాజు గారు వచ్చారు కదా, వారు మిమ్మల్ని కలవడం జరిగిందా లేకపోతే మీరే వాళ్ళని కలిసారు? అంటే యాక్చువల్గా మీరు చైర్పర్సన్, అంటే ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధి, ఖచ్చితంగా వాళ్ళు కంటెస్ట్ చేయబోతున్న వాళ్ళు. మీరు పార్టీ పరంగా కావచ్చు, పదవి హోదాగా మిమ్మల్ని వచ్చి కలిసి మీ సహకారాన్ని కోరాలి. వాళ్ళు ఏమైనా మీరు కలిసారా లేకపోతే వాళ్ళే కలిసారు? వాళ్ళే కలిసారు సార్. కలిసారా? మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు కాబట్టి అందరం కూడాను ప్రజలకు సేవ చేస్తామని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా. అలాగే మీరు పదవిలోకి వచ్చి ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాలండి. ఈ 3 సంవత్సరాల పాటు మీరే అంటే యాక్చువల్గా ఫండ్స్ అనేవి ఉంటాయి కదా, అంటే మనకి రకరకాల ఫండ్స్ వస్తాయి మున్సిపాలిటీ అన్నాక. ఆ మున్సిపాలిటీ పథకాల్లో మొత్తం ఇప్పటివరకు అంటే ఒక హ్యాపీనెస్, అంటే నేను ఇంట్లో ఉండే అమ్మాయిని నేను ఎంతోమందికి లబ్ధి చేకూర్చాను ఈ 3 సంవత్సరాల పాటు అన్నప్పుడు మొత్తం ఎంతవరకు లబ్ధి చేకూరింది? అంటే అది డబ్బుల రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు, ఏ పథకాలు, ఏ ఫండ్స్ ద్వారా? అంటే జనరల్ ఫండ్స్ ఉంటాయి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, అలాగే ఎంపీ ఎమ్మెల్యే నుంచి కొంత చేస్తూ ఉంటారు. ఇలాగా మీరు ఏమైనా చెప్పగలరా? మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫండ్ 315 కోట్లు ఎట్టి చేయడం జరిగింది ఇప్పటి వరకు మీ 3 సంవత్సరాలు. సెంట్రల్ ఫండ్ లోనే 15 లక్షలు ఎట్టి కూడా చేయడం జరిగింది సార్. ఇలాగా గత ప్రభుత్వంలో ఎవరో చేసిన వాళ్ళు లేరు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వైఎస్సీ పార్టీ వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాగా రోడ్లు గాని, డ్రైన్లు గాని, దీంటి సంక్షేమ పథకాలు గాని, ఇలాగా పేదవాళ్ళని లక్షాధికారులు చేయడం గాని, బీసీ, వైసీ, మైనారిటీ మహిళల్ని ఒక ఆడదాన్ని గుర్తింపుగా నిలబెట్టిన గుర్తు జగన్మోహన్ రెడ్డి గారిది.
ఇవాళ మన తల్లిదండ్రులు మనం చూడకపోయినా, మన తోడపుట్టిన వాళ్ళు మనం చూడకపోయినా, ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా చూస్తున్నారండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి మన పేదవాళ్ళని లక్షాధికారులు చేస్తారు. అందరూ కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు గత ప్రభుత్వాలు మీరు అన్నారు కాబట్టి ఈ డబ్బు అనేది ఖచ్చితంగా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అదొక వెసులుబాటు ఉన్నది. మీరు మీ టైంలో వచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల గతంలో అయితే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం ఉండేది. అలా కాకుండా సీఎం గారు అక్కడ బట్టన్ నొక్కితే డైరెక్ట్గా వెళ్తున్నాయి. ఆ రకంగా అదొక ట్రాన్స్పరెన్సీ పెరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని పెన్షన్ తెచ్చుకోవాలంటే ఒక లైన్ లో నుంచుని ఈ రోజు వస్తుందా లేదని కూడా జనాలు బాధపడేవారు. ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్లని ఏంటి ఆశా వర్కర్లను పెట్టి ఇంటింటికి మన తెల్లారగట్ల 5ంటికే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. అవునవును, ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు. అవును, అదొక బాగా జరిగిందండి. ట్రాన్స్పరెన్సీ బాగా పెరిగింది. అలాగే చిన్న గారు మీరు అంటే ఆవిడ మహిళ కాబట్టి, ఆవిడ అసలు రాజకీయాల్లో అనుభవం లేదు కాబట్టి ఇంకొంచెం చెప్పగలడానికి కొంచెం టైం పట్టచ్చు. పూర్తిగా చెప్పాలంటే మీ మొత్తం టైంలో నేను ఇందాక అడిగినట్టు జనరల్ ఫండ్స్ కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే ఇతరితర వరకు మన గ్రేడ్ 2 మున్సిపాలిటీ కట్టి ఎంతంత ఫిగర్స్తో మీరు చెప్పగలరా? మేము 2021లోని మేము అధికారం చేపట్టడం జరిగిందండి. ఈ 3 సంవత్సరాల్లో జనరల్ ఫండ్ నుంచి 15 కోట్ల రూపాయలు రోడ్లకు కానీ, డ్రైన్లకు కానీ, వివిధ పథకాలు, బోర్లు కానీ, వాటర్ కూడా ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్లకు కానీ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి. అది జనరల్ ఫండ్స్. మనకి రెవెన్యూ ద్వారా వచ్చే ఫండ్స్ ని మన ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 6,32,00,000 దాకా వస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో మీ ప్రభుత్వం వచ్చాక మొండి బకాయిలు వసూలు చేసాం. పెరిగిన డబ్బులతో కలిపి అవి కాక మొండి బకాయిలు వచ్చి 8.5 కోట్లు వసూలు చేసామండి. అవి ఇవి కలిపి. కానీ మీరున్న టైంకి అభినందించవచ్చండి. మీరు ఎప్పటి నుంచి పెరిగిపోయిన మొండి బకాయిల్ని వసూలు చేసి మీరు, మీ కమిషనర్ గారు అందరూ కలిసి అధికారుల సహకారంతో అదే చేశారు. అది పూర్తిగా మన పట్టణానికి ఉపయోగించే విధంగా మీరు మరింత శ్రద్ధ తీసుకొని, ఇదిగో నేను ఇంత కలెక్ట్ చేసి మొండి బకాయిలు అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఏమి వర్క్లు చేయబోతున్నారు? ఇప్పటి వరకు సీసీ రోడ్లు వచ్చి ప్రధానమైన సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ అన్ని జనరల్ ఫండ్స్ చేసినవి వచ్చినాయి. అలాగే ఈ రోజున బుట్టాయిగూడెం రోడ్డు 10 సంవత్సరాల క్రితం కానించి బాగోలేదండి. అది ఈ రోజున 300 మీటర్ల సీసీ రోడ్డు, మిగతాది బీటీ రోడ్ వేసి ఆ రోడ్ని డెవలప్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, స్టార్ట్ అయిందండి. అలాగే సూర్య కాలేజ్ రోడ్డు, అది 20 సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ పక్క రోడ్డు 20 సంవత్సరాలు దీర్ఘకాలికంగా దాన్ని ఆ ఇరుకు రోడ్లోనే రోడ్డు పోయి అలాగే వెళ్ళేవారండి. స్కూల్ బస్సులు కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ మొత్తం ఆ రోడ్లోనే వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ రోజున 95 మీటర్ల రోడ్డు అది కంప్లీట్ చేయడం జరిగిందండి. అది అలాగే సాలిపేట రోడ్డు ఆల్రెడీ వర్క్ జరుగుతుందండి. అది మెయిన్ రహదారులన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డులే కాకుండా ప్రధాన రహదారులు, ప్రధాన డ్రైనేజీ వ్యవస్థను కూడా ఈ రోజు మెరుగుపరిచాం. యాక్చువల్గా మనకున్నది ఏంటంటే ఇంకొంచెం శ్రద్ధ పెట్టవలసిన పాయింట్గా నేను చెప్తున్నా. మన జంగానపట్నంలో బైపాస్ రోడ్లోంచి కానీ, అటు ఏలూరు నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్న మార్గాలు ఏదైతే ఇప్పుడు సపోజ్ కాకల నరసింహమూర్తి జంక్షన్ నుంచి హై స్కూల్ దాకా రోడ్డు బాగోదు. అలాగే ఇప్పుడు మీరు అన్న బొట్టాయిడు ఇప్పుడు మీరు మొదలు పెట్టండి, నేను వరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాగే పేరంపేట రోడ్లోంచి వస్తున్నా, అలాగే శ్రీనివాసపురం వైపు నుంచి వస్తున్నా, పట్టణంలోకి ఎటువైపు నుంచి వస్తున్నా కూడా, అలాగే కొవ్వూరు రోడ్లో ఆ మధ్యన ఒక 5 లక్షలకి మీరు తాత్కాలికం చేశారు. ఆ తర్వాత అక్కడ రోడ్డు బాగానే ఉంటుంది. పట్టణంలోకి ఎంటర్ ఇతర ఊర్ల నుంచి వచ్చారు, గ్రామాల వాళ్ళు వచ్చు, పట్టణాలు వెళ్ళొచ్చు. అయ్యో జంగారెడ్డిలో రోడ్లు బాగోలేదు అన్నారు కదా. ఆ పరిస్థితిని మీరు రాబోయే మీకున్న టైంలో ఫుల్ఫిల్ చేయాలని మేము పట్టణ ప్రజలందరూ కోరుతున్నారండి. సార్ ఉన్న మిగిలిన 2 సార్ మీరు చెప్పినవి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కాబట్టి అది కాలేజీ రోడ్డు జంగారెడ్డి రావాలంటే ఇబ్బందిగానే ఉంది. అది 1 కిలోమీటర్ రోడ్ ఆగింది సార్. అది ఆల్రెడీ టెండర్ లో ఉంది, వర్క్ జరుగుతుందండి. అది పిఆర్ అండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది. అది మునగలంపల్లి నుంచి వస్తుంది. అది అటు నుంచి రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు. ఇటు నుంచి వెళ్తుంది, మన కంప్లీట్ అయినట్టు తెలుసును. అటు నుంచి వస్తున్నారు, అక్కడ దాకా మన లక్ష్మీనారాయణ థియేటర్ వరకు వస్తుంది. అలాగే అశ్వరావుపేట రోడ్డు
మినిమం 200 మీటర్లు లాగిందండి అది. అంతే అంతే అవును. అది కూడా ఆల్రెడీ పిఆర్ డిపార్ట్మెంట్ ఇదేనండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇదే, వారు కూడా చెప్పాము త్వరలో అది కూడా టేకప్ చేస్తా అన్నారు. ఒకవేళ చేయని ఎడల మున్సిపాలిటీ నిధులే కేటాయించి బోర్డు సహకారంతో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మరి బుట్టాగూడెం రోడ్డు కూడా పిఆర్ కదా, మరి మన జనరల్ ఫండ్ నుంచి చేస్తున్నా పట్టణం నడిబుద్ధి ఉన్నదని చాలా ఇబ్బందిగా ఉందని పిఆర్ లో ఉన్న రోడ్డునే దాన్ని లెటర్ పెట్టి పిఆర్ డిపార్ట్మెంట్ చేస్తుంటే ఈ డబ్బంతా మరొక వేరే బాగుండేది. మనకి ఇలాగా అవకాశం జరిగింది. అయితే పట్టణంలో ప్రజలు కోరుకుంటే ఏంటంటే మనకున్న ఇటు బైపాస్ వచ్చింది, ఇప్పుడు ఇటు కూడా వచ్చింది, ఒక రకంగా ఒక రింగ్ ఏర్పడిపోతుంది మన పట్టణానికి. ఈ అంతర్గతంగా ఆ బైపాస్లు కలిపే రోడ్లకి రాబోయే రోజుల్లో డివైడర్లతో వెళ్ళి సెంట్రల్ లైటింగ్తో వెళ్ళేది పట్టణాన్ని చూడాలని ఆశపడుతున్నాం. దానికి మీరున్నంతకాలం దాన్ని కృషి చేయాలని మరొకసారి పట్టణంలో ఉన్న ఒక వ్యక్తిగా కోరుతున్నానండి. ఇది మన పట్టణంలో ఇప్పటివరకు ఉన్న జనాభా ఎంతమంది అండి? లక్ష్మణ్ సార్. లక్ష్మణ్. ఇప్పుడు మీరు వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఉండుంటే, కానీ కొంతమంది కనీసం ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఏమైనా పథకాలు వర్తిస్తున్నాయా, వర్తించట్లేదంటారు? రేషన్ కార్డును ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పథకాలు వచ్చినాయి సార్. ప్రజెంట్ ఎవరికన్నా రేషన్ కార్డు లేకపోయినా సరే అది వెంటనే చేస్తామని కోరుకుంటున్నాను. అయితే చూడండి, ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెంటనే మున్సిపాలిటీని సంప్రదిస్తే కనుక మాకు రేషన్ కార్డు లేదని ఇబ్బంది లేకుండా చేస్తానని మాటిస్తున్నాను. ఏదైనా సంక్షేమ పథకాల కన్నా మీరు పొందవచ్చు. అలాగేనండి, పట్టణం బాగా పెరుగుతుంది కదా, మీరు అంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి మీకు సాయంగా పెరుగుతున్న పరిధికి తగ్గట్టుగా మీకు సిబ్బంది కూడా కావాలి. ఇప్పుడు ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న జనాభా వేరు, ఈరోజు జంగారెడ్డి ఉన్న జనాభా వేరు, అభివృద్ధి చెందుతుంది. దానికి తగ్గట్టుగా సిబ్బంది ఉన్నారంటారా? లేకపోతే మరి పరిస్థితి ఏంటి? పారిశుద్ధ్యం అవ్వచ్చు, మంచినీటి సరఫరా అవ్వచ్చు, స్ట్రీట్ లైటింగ్ అలగచ్చు, అలాగే డ్రైనేజీని సరిదిద్దడంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? నాకు తెలిసి సిబ్బంది తక్కువగా ఉన్నారు కదా, మరి ఏంటి దాని ఏమి నిర్ణయాలు చేశారు మీ బోర్డు? అంటే మీరు అన్నట్టు జనం తక్కువగానే ఉన్నారు సార్. దాని గురించి మేము కాగితం పెట్టడం జరిగింది సార్. ఇప్పుడు జనాన్ని పెట్టమని కాగితం రాసిచ్చాను సార్. మీరు ఏం చెప్తారు దాని గురించి? మినిస్టర్ గారి దగ్గరికి, ఆదిమూలం సురేష్ గారి దగ్గరికి చైర్మన్ గారు, వైస్ చైర్మన్స్ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. 36 మందిని ఎంగేజ్ చేసుకోమన్నారు, కానీ అది ప్రాసెస్ జరుగుతుంది. అవుట్ సోర్సింగ్స్ లోనే పర్మనెంట్ ఎవరికైనా అవుట్ సోర్స్ అండి. అది ఉద్యోగస్తులు ఎవరైనా శానిటేషన్ బట్టి ఎక్కడైనా అవుట్ సోర్స్ ఉంటుందండి. అది సిడిఎంఏ ఆఫీస్లో ప్రాసెస్ జరుగుతుంది. త్వరలోనే మేము వర్కర్స్ ఎంగేజ్ చేసుకుని పట్టణానికి శానిటేషన్ విషయంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పర్మిషన్ మీకే ఉంటుందా, వాళ్ళు తీసుకుని చేస్తారు? ఇక్కడ నుంచి మీరు ఎవరైనా అప్లై చేసుకుని తీసుకుంటారా? మేమే తీసుకుంటామండి, కాకపోతే పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి. పర్మిషన్ వచ్చాక మీరు తీసుకుంటాం. యాడ్ ద్వారానో మామూలు తెలిసిన వాళ్ళ ద్వారానో వాళ్ళు తీసుకుని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి. ఇదివరకు ఒక సంస్థ ఉండేది ఇలాంటివి చేయడానికి, మీరు వచ్చిన కొత్తలో ప్రైవేట్ సంస్థలు ఈ కాంట్రాక్ట్, ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, తీసేసి ఆప్ క్లాస్ కింద తీసుకొచ్చారు వీళ్ళందరూ. అంటే ప్రభుత్వం వాళ్ళకి మేలే చేసింది అనుకో. కాంట్రాక్టర్ ఇవ్వటం వల్ల వాళ్ళు కనీసం రెగ్యులర్ అవకాశం కూడా ఉండదు. కాంట్రాక్ట్ చేయించుకున్నంతకాలం చేయించుకుంటే పెట్టేస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కర్స్ అందరినీ కూడా ఆప్ క్లాస్ కింద తీసుకొచ్చారు. దానివల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఉద్యోగం నుంచి తొలగించడానికి కూడా లేదు, మంచి ఉద్యోగ భద్రత కల్పించారు. అది ఇటీవల మున్సిపల్ కార్మికులు చాలా రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు, కోరికలు తీర్చలేదు, మరి తీర్చామని మాట ఇచ్చి మళ్ళీ తప్పారని మళ్ళీ మొన్న ధర్నా చేశారు. అది మన సిటీ న్యూస్. అసలు ఏంటండి వాళ్ళ కోరిక ఏంటి? మీ అందులో న్యాయమైన కోరిక అంటారా? వ్యక్తిగతంగా మీరు చెప్పగలరా? శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు 21,000 ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెంచిందాము. వాళ్ళకి 13,000 నుంచి 21,000 వరకు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. భారతదేశంలో ఏ శానిటేషన్ వర్కర్ కే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జీతాలు లేవండి. అవునా? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో కూడా శానిటేషన్ వర్కర్స్ కి మనం ఇచ్చే జీతాలు ఎక్కడ లేదు. మనమే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తున్నారు వాళ్ళకి. మరి ఆ విషయం వాళ్ళకి చెప్పారా? వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు ఒక్క రాష్ట్రంలోనే ధర్నా చేస్తారు? వాళ్ళు కొంతమంది మబ్బి పెట్టి వాళ్ళని ధర్నాలు చేయించి సైకిల్ చేయించి ఇబ్బంది పెడతారు తప్ప వాళ్ళ మనస్ఫూర్తిగా కొద్దిగా వాళ్ళు సమ్మెలు అయితే కూడా చేయరండి. వాళ్ళు డిమాండ్ అది ఒకటేనా, ఇంకేమన్నా ఉన్నాయంటారు? మీరు వాళ్ళని విచారించారా ఒక చైర్పర్సన్ గా? మీరు అమ్మా ఇంకే ఒక జీతం పెంచమని అడుగుతున్నారు, ఇంకేమన్నా డిమాండ్స్ ఉన్నాయా?
జీతం వరకు అడిగారండి. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా చేసిన ధర్నాకు కూడా 6,000 రూపాయలు పెంచారండి. అది మున్సిపాలిటీలో వీళ్ళకి జీతాలు ఇస్తాయండి. ఎక్కడ మున్సిపాలిటీ ఉంటే అక్కడే ఇస్తాయి. అవునవును. కానీ ఇది వరకు మెడికల్ బిల్లు కింద వచ్చే 6,000 రూపాయలు జీతంలో కలిపి 15,000 ప్లస్ 6,000 21,000 చేశారండి. కానీ దాని బెనిఫిట్ వర్కర్స్ కే మంచిదండి. ఎందుకంటే జీతం 21,000 ఉందంటే దాని వాల్యూ వేరండి. గవర్నమెంట్ బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి ఇది వరకు ఇచ్చేవారు కాదు, ఇప్పుడు ఇస్తున్నారండి. అయితే మరి ఈ స్ట్రైక్ టైంలో ప్రైవేట్ వ్యక్తులు కూడా మీరు పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా కొంత ప్రయత్నాలు చేసినట్టున్నారు. మీ నగరాన్ని శుభ్రంగా ఉంచాలి కదా సార్. అవును. ఇప్పుడు ఎవరికన్నా ఈ చెత్త అవసరమైతే సేకరించి ఉంచుతాం ఇంటి దగ్గర, రాకపోతే కన్వీనియంట్గా ఆ వర్కర్స్ రాకపోయినా మీరు సూపర్వైజర్ ఎవరినో పెట్టి పంపించి చేస్తూ మా ఇంటి ముందు కూడా జరుగుతుంది. వాళ్ళు ఇన్ కేసు ఇంకా ఎవరికన్నా అది సర్వీస్ అందకపోతే ఏ నెంబర్కి ఫోన్ చేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా పెట్టారా? ప్రతి సచివాలయం పరిధిలో ఒక శానిటేషన్ సెక్రటరీ నెంబర్ ఉంటుంది, బోర్డు పెట్టేసి ఉంటుంది. ఆ సచివాలయం దగ్గర బయట ఉంటుందా? వెల్ఫేర్ అయితే వెల్ఫేర్, శానిటేషన్, ఇంజనీరింగ్ సెక్షన్ ఇంజనీరింగ్ అంటే వాటర్ సంబంధించింది. మనకి 10 సచివాలయాలు అండి. ఎక్కడెక్కడ ఉన్నాయండి? 10 సచివాలయాలు కూడా. ఫస్ట్ సచివాలయం వచ్చి బుట్టాయిగూడు రోడ్ లో పద్మా థియేటర్ ఏరియాలో ఉందండి. రెండో సచివాలయం అందరికి విజిబుల్ గా ఉండేవి రోడ్డు పక్కనే ఉందండి. రోడ్డు పక్కన డ్వాక్రా బిల్డింగ్ లో ఉంటుంది. రెండో సచివాలయం వచ్చి పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉంటుందండి. మూడో సచివాలయం వచ్చి బాబు జగజ్జీవన్ రావు నగర్ మన ఎంబీ సోషల్ క్లబ్ వెనకమాల. నాలుగో సచివాలయం వచ్చి అంబేద్కర్ నగర్ ఉంటదండి. 5 వచ్చి రామచంద్రాపురంలో ఉందండి. 6వ సచివాలయం వచ్చి సూర్య కాలేజీ బ్యాక్ సైడ్ ఉంటుంది. 7వ సచివాలయం 8వ సచివాలయం 7, 9 కలిపి పాత డిఎస్పీ ఆఫీస్ రోడ్ లో ఉంటుందండి. అది కూడా మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది. 8వ సచివాలయం మున్సిపల్ ఆఫీస్ లో ఉందండి. అవునా? మొత్తం ఎన్ని అండి? 10వ సచివాలయం వచ్చి ఉప్పలమెట్ట మీద ఉందండి. ఉప్పలమెట్ట, ఓకే. నాగానగర్ లో ఉందండి. 10 సచివాలయం. ఓకే అండి. అలాగే ఇప్పుడు ఇది వేసవకాలం రాబోతున్నప్పుడు స్టార్ట్ అయింది మనకి రథసప్తమి. ఇప్పుడైనా మున్సిపాలిటీ మొత్తం అందరూ మీరు కానీ బోర్డు కానీ మంచినీళ్ళు వేసవకాలం ఎద్దడి ఉంటుంది సహజంగా, అంటే సొంత బోర్లు ఉన్నవాళ్ళు సహపరి ఆ నీటి ఎద్దడికి ఎలా సన్నద్ధం అవుతున్నారు? ఏమి చేయాలంటే అంటే గతంలో బోర్లు కరెక్ట్గా ఉన్నాయి లేవా, పంపింగ్ జరిగిపోతుంది, జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు, వాళ్ళకి మంచినీళ్ళు పూర్తిగా అందడానికి ఏమైనా మీటింగ్స్ కానీ లేకపోతే గతంలో రివ్యూ మీటింగ్లు కానీ ఏమైనా జరిగినాయి? ఏ నిర్ణయాలు చేయబోతున్నారు? 4 బోర్లు కొనడం జరిగింది సార్. ప్రజలకి నీళ్ళ ఇబ్బంది అన్నది లేకుండా చేస్తానని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దాన్ని ప్లాన్ చేశారు. చేశాను సార్. ఈ గడిచిన 3 సంవత్సరాల్లో కూడా జంగారెడ్డిగూడ పట్టణంలో నీటి ఎద్దడి రాలేదు. ముందుగానే మోటార్లు సిద్ధం చేసుకుని పక్కన పెట్టేవాళ్ళం అండి. ఎప్పుడు మోటార్ కాలిపోతే అప్పుడు మోటార్ వేసుకుని తీసిన మోటార్ మళ్ళీ రిపేర్ చేసుకుని మళ్ళీ లైన్లో పెట్టుకున్నాడు. అలాగేనండి. ఇప్పుడు మనకి ఎప్పట్లో ఇంకా నీటి ఎద్దడిని తట్టుకుని రాబోయే ఒక 50 సంవత్సరాలు సరిపడా వాటర్ ఉండాలి ఇక్కడని మనకి ఎర్రకాలువ నుంచి అప్పట్లో శాంక్షన్ అయింది. కొన్ని వీధుల్లో హెచ్డీ పైపులు కూడా వేశారు. అది ఎందుకు సడన్గా ఆగిపోయిందో దాని మీద ఏమైనా రివ్యూ జరిగిందా? కాంట్రాక్టర్ అది 88 కోట్ల రూపాయల వర్క్ అండి. అది ఆల్రెడీ పైప్ లైన్ కొంతవరకు చేశాడు, ఇంకా చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ వేరే స్టేట్ లో చేయడం వల్ల మనకు ఆపేడు. అది దాన్ని మనం ఆగినందువల్ల గవర్నమెంట్ కూడా మనం చెప్పేవండి. మన కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం అప్పట్లో ఎందుకు ఆగిందండి. త్వరలోనే దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుందండి. అది 3 ట్యాంకులు కడతారండి. అది కనీసం ఎక్కడ కూడా మోటార్ వేసుకునే పని ఉండదండి. బోర్లు ఉన్న ఇళ్లకు కూడా పైప్ కలెక్షన్ ఇస్తాం, వాటర్ వస్తుంది. 15 లక్షల వాటర్ ట్యాంక్ అండి. అలాగేనండి. కొత్తగా ఏదన్నా ఇల్లు కట్టుకునే వాళ్ళకి వాళ్ళు బోరు వేసుకోవచ్చు. బోరు వేస్తున్నప్పుడు గతంలో ఎప్పుడు లేని ఈ మధ్యన ఫీజు పెట్టారట. అది ఒకప్పుడు 10 అన్నారు, మళ్ళీ 20 చేశారు. దానికి ఏంటంటే ప్రజల దగ్గర నుంచి వస్తున్న అభ్యర్థనగా భావించమని మీ అధికారులకు కూడా తెలియజేయమని, పెద్ద మొత్తంలో మీరు పెట్టడం వల్ల మీ కౌన్సిల్ దగ్గర నుంచి కూడా అది ఫీజు తగ్గించి అసలు తీసేయమని కాకుండా తగ్గించమన్నారు. దాని విషయం ఏదైనా చర్చ జరిగిందంటారా? ఎలా నిర్ణయం జరిగింది? మాట్లాడడం జరిగింది సార్ మీటింగ్ లోని. మరీ పెద్ద అమౌంట్ కాకుండా తగ్గించి తీసుకోవాలని నేను మీటింగ్ లో మాట్లాడారా? మాట్లాడాను. అది పబ్లిక్ కూడా తెలియజేయపరుస్తారు మీరు ఖచ్చితంగా. ఓకే, అదొకటి అభ్యర్థన ఉంది.
అలాగే కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చినప్పుడు మన రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి, ఇప్పుడు జంగారెడ్డిపట్నం మెయిన్ అదృష్టం ఏంటంటే చుట్టుపక్కల అనేక కాలువలు తవ్వడం వల్ల ప్రాజెక్టులో ఆ భూములు కోల్పోయిన రైతులు ఇక్కడ వచ్చి భూములు కొనడం, మళ్ళీ చదువుల నిమిత్తం హాస్పిటల్ నిమిత్తం ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి, ఒక ఆస్తి జంగారెడ్డిలో ఉండాలని ఆశపడడం అనేది మన చుట్టుపక్కల 200 గ్రామాలు సుమారుగా సెంటర్. ఎందుకంటే 50 కిలోమీటర్లు మన ఊరిని మించిన పెద్ద టౌన్ ఏం లేకపోవడం అది అదృష్టం. అయితే ఈ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కోరిక అనేది ఏంటంటే మీ బోర్డుని కానీ మీ అధికారులు కానీ మీ ద్వారా కోరడం ఏంటంటే ఈ మీడియా ముఖంగా వాళ్ళు డిటిసిపి లేఅవుట్ తీసుకోవడం అనేది గొప్ప ఛాలెంజ్. పూర్తి పర్మిషన్లు తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏదన్నా ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు బేస్మెంట్లు వేసి టెంపరీగా వాళ్ళకి చూపించి అదిగోనండి మేము బేస్మెంట్ వరకు రెడీ అయిపోయింది మీకు కావాలండి అన్నీ కట్టిస్తానాక ఆ పర్మిషన్ డైరెక్ట్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో లోన్ ద్వారా పర్మిషన్ తీసుకుంటారు. కాబట్టి బేస్మెంట్లు వేసుకునే పర్మిషన్ మీ అధికారులు మీరు అన్ని తీస్తే డెఫినెట్గా అంటే సేల్ అవుతుంటేనే మనకు ఫీజు కూడా వస్తుంది, మరికొన్ని అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బోర్డు మీ అధికారులు కలిసి ప్రత్యేకంగా మీరు చైర్మన్గా మీడియా ముఖంగా డెవలపర్స్ కావచ్చు అది వాళ్ళకు కూడా మేలు అవుతుంది, కొనుక్కునే వాళ్ళకి కూడా నిర్ణయం చేయమని కోరుతున్నాం అండి. మీరు అడిగినట్టు సార్ అధికారులతో మాట్లాడి నేను చేస్తానని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే ఇందాక రోడ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక పెద్ద ప్రధానమైన సమస్య డంపింగ్ యార్డ్ అండి. పట్టణంలో డంపింగ్ యార్డు అనేది ఇప్పుడు ఎక్కడున్నదో మన శివాలయం దగ్గరలో ఉండడం, అది దైవ సన్నిధి ఉండడం, మీరు ఆధ్యాత్మికంగా బాగా చింతన కలిగిన వాళ్ళు, సో మన అంటే తెలియని వాళ్ళకి మీరు ఏ కష్టపడుతున్నారో నాలాంటి వాళ్ళకి తెలుసు కానీ చాలామంది తెలియదు. ఈ ముఖంగా చెప్పాలి. ఎందుకు చిన్న గారు మన చైర్మన్ మేడము అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తీస్తే బాగుంటుంది కదా అని అనేక మంది మహిళా భక్తులు వాళ్ళు అడుగుతున్నారు. దానికి మీ సమాధానం? ఆల్రెడీ మనకి 8 ఎకరాలు డంపింగ్ యార్డ్ కేటాయించారండి. కాకపోతే ఇంతవరకు మనకి అలర్ట్ చేయలేదండి, మున్సిపాలిటీకి అప్పచెప్పలే. ఎవరు? ప్రభుత్వం, రెవెన్యూ వారు మనకు అప్పచెప్పాలండి. ఎక్కడ గుర్తించారండి? బుటాయిగూడ రోడ్లోని రాజారాణి కళ్యాణ అవతల ప్రభుత్వ భూమి ఉందండి, దూరంగా ఉంది ఊరికి. అది మాకు ఎప్పుడైతే కేటాయిస్తారో మేము అక్కడ కేటాయించబడే చెయ్యాలంటే ప్రయత్నాలు మేము ఆల్రెడీ సిడిఎంఏ గారికి మేము మా కమిషనర్ గారి ద్వారా దాన్ని అప్లై చేసుకుంటాం. వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. రెవెన్యూ వారు మాకు సైట్ ఇస్తే మేము అక్కడ మార్చడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, స్పీడప్ చేయడానికి ప్రజల నుంచి కానీ మరింత కోరడం కానీ మా మీడియా సంస్థలు కానీ ఏమైనా సపోర్ట్ కావాలితే మమ్మల్ని అడగండి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలు ఈ ఆధ్యాత్మిక సంస్థలు కలిసి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చెప్పమన్నారు. అందుకే నేను ప్రత్యేకంగా మీకు తెలియజేస్తాను. అలాగే శ్మశాన వాటికలో కొన్ని సదుపాయాలు ఏర్పరిచే విషయంలో అప్పట్లో కరోనాప్పుడు మంచి సర్వీస్ ఇచ్చారు మీరు కానీ మీ కౌన్సిల్లో కొంతమంది. అలాగే కొన్ని ఎక్కడికక్కడ కొంతమంది ఇళ్లలో అపార్ట్మెంట్లు ఉండే వాళ్ళకి అక్కడ పూజలు ఈ చనిపోయిన తర్వాత జరిగే కర్మకాండలు ఖచ్చితంగా శ్మశానాలు జరుపుకోవాలి. కొన్ని ఊర్లలో అయితే అక్కడే చక్కగా అపార్ట్మెంట్లో కట్టి అందులో ఏర్పాట్లు ఉంటాయి. దానికి కూడా కొంచెం ఎంత వీలైతే అన్ని చర్యలు తీసుకోమని, దానికి అవసరమైతే దాతలు కూడా మీకు వస్తారు, మీరు మనసు పెట్టి ముందుకు వెళితే అంటే గవర్నమెంట్ ఫండ్స్తో పాటుగా అనేది అదొక్కటి ప్రజల నుంచి వచ్చిన స్పందన. శ్మశాన వాటికలో సీసీ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉందండి. ఆ రోడ్డు అవగానే మీరు చెప్పినట్టుగానే కర్మకాండాలు చేసుకుంటే ఒక ప్లేస్ కేటాయించమని మీరు అడుగుతున్నారు. అక్కడ మనకి శ్మశాన వాటికి బాగా మాజీ వైస్ చైర్మన్ గారు ప్రయత్నాలు చేసి కొంతవరకు చేశారు. అయితే మిగతా కొంత మిగిలిపోయిందని తెలిసింది. అదే అలాగే ఆ కార్యక్రమాలు చేసుకుంటానికి మన శ్మశాన వాటికి బాగా చిన్నది. అవును సార్, అది కానీ మిగతా ప్లేస్ అక్కడ ఉందండి. ఇది మనకి ఇంకా 2 ఎకరాలు అక్కడ ఉంది. కాకపోతే దాన్ని మనం మళ్ళీ అది రెవెన్యూ వారి చేతిలోనే ఉంటది. మున్సిపాలిటీలో ఉన్న దాని అధికారాలన్నీ రెవెన్యూ వారి పరిధిలో ఉంటుంది. మీరు చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా దాని మనకి అక్కడికి వచ్చిన శ్మశాన గడికి వచ్చిన వారికి కర్మకాండలు కానీ మిగతా విషయాలు చేసుకుంటాకి ఆ ప్లేస్ ని త్వరలోనే లెటర్ పెట్టి మీరు దయచేసి నోట్ చేసుకుని పాయింట్లన్నీ చేస్తే అంటే మీకున్న టైంలో చక్కగా చేస్తే ఒక స్వర్ణయుగంలాగా పలానా వాళ్ళ టైం జరిగిందని మీకు మీ మహిళల్లో కానీ పెద్దల్లో కానీ ఉంటుందమ్మా. మన పదవి వచ్చినతో పాటుగా చాలా కాలం చెప్పుకునే విధంగా కొన్ని పనులు కంప్లీట్ చేస్తే మీకు ఆత్మసంతృప్తిగా ఉంటుందని నా విన్నపము. అలాగే అక్కమ్మ కోనేరు అని మనకి ఇక్కడ మున్సిపల్ మీ ఆఫీస్ పక్కనే ఉంది కదా, అది చాలా విస్తీర్ణం ఉండేది. రాను తగ్గి మీరు చక్కగా మీ ప్రభుత్వం డెవలప్ చేసి ఒక విహారయాత్రకు పిల్లలతో రావాలని చేసి మంచి ప్రయత్నం చేస్తారు. కానీ దాని మీద ఆధారపడిన రజకులకి సరైన ప్లేస్ చూపిస్తామని అన్నారు. ఇప్పటివరకు ఆ సమస్య ఏమైందో అడగమని. ఆ పార్క్ అమృత్ 2.20 అనండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు సెలక్షన్ అయిందండి. అది దాన్ని వాళ్ళు రజకులు అక్కడ ఇబ్బంది పడుతున్నారని కనీసం ఇంతవరకు రజకుల నుంచి మాకు వినతి పత్రం అన్న వచ్చుంటే అంటే ప్లేస్ అయితే మేము కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ధోబీ ఘాట్స్ కడతాకు కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వం.
కానీ వారు రిప్రజెంటేషన్ పరంగా అయినా సరే ఇంతవరకు ప్రభుత్వానికి తెలియజేయలేదు. తెలియజేసిన కంపల్సరీ తప్పనిసరిగా దానిపై చర్య తీసుకుంటాం. వారికి రేపే మీ దగ్గరకు వస్తారు, మీరు వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, మా ప్రభుత్వం ఆ క్వశ్చన్ కూడా మీకు వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు పరిపాలన ఎలా ఉంది అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కానీ ఇటు మీరు చేసింది కానీ ఉన్నదని ఈ మధ్యకాలంలో మీ ప్రభుత్వం పిలుపు మేరకు వార్డుకి వెళ్ళి నా ఊరు మన వార్డు అని చేస్తున్నారు కదమ్మా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎటువంటి సమస్యలు మీకు వస్తున్నాయి నేరుగా మీరు తీర్చగలిగినవి ఏమైనా ఉంటున్నాయా, తీర్చలేనివి కూడా ఉంటున్నాయా? గడప గడపకి అవును చేస్తున్నాను సార్. ఈ ప్రోగ్రాం అన్నది ప్రతి ఒక్కరు కూడాను చాలా సంతోషకరంగా నాకు ఆ పథకం రాలేదు ఈ పథకం రాలేదు అన్న వాళ్ళు ఎవరో లేరు సార్. అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు చాలా బాగున్నాయి అన్నవాళ్లే కానండి, అనలేని వాళ్ళు లేరు. చాలా సంతోషకరంగా ఉన్నారు. ప్రజల్లో చాలా ప్రజెంట్ అవుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే మీరు ఎంత చేసినా ఇంకా కొత్త వాళ్ళు మన ఊరికి రావడం, కొంతమంది అందకపోవడం జరగదు, సహజం, తప్పే ఉంది. అలాంటి ఇంకేమన్నా వచ్చినాయా మీకు విన్నపాలంటే? నాకు రేషన్ కార్డు లేదమ్మా, లేకపోతే నాకు పెన్షన్ ఆగిపోయిందో, లేకపోతే నాకు పెన్షన్లోకి వచ్చానా, వయస్సుకి వచ్చానో, లేకపోతే వికలాంగులు ఎవరైనా కొత్తగా ఎంటర్ అయ్యి వాళ్ళు అడగచ్చు, ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా? వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తున్నాం సార్. వస్తున్నాయి చేస్తాం సార్. అలాగే మీరు చేయలేని సమస్యలు ఏమైనా చెప్పారా ప్రజలంటే? మాకు ఈ రోడ్డు వేయించాలి, లేకపోతే ఈ డ్రైన్ కావాలి, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి సహజంగా. అంటే అడుగుతారు, మరి మీ పరిధిలో ఉండి మీ దగ్గర ఫండ్స్ ఉంటే చేయగలరు కానీ లేకపోతే చేయలేరు కదా. చాలా మట్టుకి రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది సార్. ఇంకా ఎక్కడన్నా మీరన్నట్టు ఏలేని ఎక్కడన్నా ఉంటే అవి కూడా వేస్తామని ఈ సమూహంగా నేను మాటిస్తున్నాను సార్. చిన్నగారు మీరని గుర్తించారంటే ప్రజలు అడిగారని కాదు కానీ మన పట్టణానికి ఏ పట్టణానికైనా వర్షం కురిచినప్పుడు ఈ మధ్యకాలంలో అంటే మనం చిన్నప్పుడు పెద్దగా చిన్న టౌన్ గట్టి తెలిసేది, మనం అభివృద్ధి చెందిన డ్రైన్లు కట్టడం, రోడ్లు వేయడం వల్ల కొన్ని చెరువులు కూడా పూడిపోయి ఇళ్లకి స్థలాలకు అప్పట్లో ప్రభుత్వాలు స్థలాలకు ఇవ్వడం వల్ల మరి ఏ కారణం అయితేనే వర్షం పడితే ఇప్పుడు మనకి ఖచ్చితంగా చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఎదురుగుంటా పెద్ద వరదలాగా ఉండడం, అది ఇప్పుడు ఈ మధ్యన కొట్టుకుపోయి పట్టణం మధ్యలో ఎప్పుడు కూడా అంత అధ్వాన పరిస్థితికి వెళ్ళడం మనకు జరగలే. దీన్ని గుర్తించారు, ఎక్కడెక్కడైతే వాటర్ ఆగుతుంది, కారణాలు ఏంటి, దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేద్దాం? నాకు తెలుసు ఆ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మనం చిన్నప్పుడు ఎంత వరద వచ్చేదో అంత వరదకి చిన్న డ్రైనేజ్ వ్యవస్థ కట్టారు ఆ రోజులు, అంటే మీ ప్రభుత్వం టైంలో కాదు. మరి ఎలా అధికారులు క్యాలిక్యులేట్ చేస్తారో కానీ ప్రభుత్వాలు అనగానే అధికారులు అనాలి, వాళ్ళే మరి మెయిన్ కదా. అంత చిన్న డ్రైన్ వేశారు, ఆ డ్రైన్లో వాటర్ చాలా అవి కూడా పూడిపోయి పోలీస్ స్టేషన్ ముందు మొత్తం రోడ్డు ఎక్కి ఉన్న తారు రోడ్డు కూడా పాడైపోతుంది. అయితే మీరు మీ బోర్డు కానీ దాని మీద అయినా ఆలోచించారు? మొన్న వర్షాలు అంటే ఒక సంవత్సరం సరిగ్గా పడలేదు, ఎప్పుడు లేని విధంగా పట్టణంలో వర్షం నిలవ ఉంటుంది, తర్వాత నెమ్మదిగా లాగుతున్నా మొదటి అవును. మీరు చెప్పిన పోలీస్ స్టేషన్ పక్కన డ్రైన్ సరిపోకండి, అది పెద్ద డ్రైన్ ఆల్రెడీ టెండర్ వరకు వచ్చింది, టెండర్ ప్రాసెస్ వరకు ఆల్రెడీ కొలిసి టెండర్ కూడా పెట్టామండి. దాన్ని త్వరలోనే దాన్ని స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఎన్నికలు కోడ్ యాక్సిస్ బ్యాంక్ దగ్గర అంత దారుణంగా యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఉన్నది వెనకాల ఆలోచన చేశారు, వెనకాల చెరువులు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నాం. ఒక చెరువులోని మనం నీళ్ళ చెరువులో మనం ఆక్రమించుకుంటే నీళ్ళు లేకుండా సార్ మనం తిరిగే ప్లేస్ లో నీళ్ళు వచ్చేస్తాయి. దాని పరిష్కారం అంటే సార్ అది కంపల్సరీ దాన్ని హైట్ లేపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ లేపాలి, 4 feet హైట్ లేపాలి. అది కాదు మళ్ళీ పిఆర్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు, వాస్తవం కూడా మంద కూడా కాదండి. కాకపోయినా జంగారెడ్డి పట్టణంలో ఉంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని కూడా హైట్ లేపుదామని ఆర్మీ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరిగిందండి. ప్రజెంట్ అయితే ప్యాచ్ వర్క్ చేస్తా అన్నారు, రోడ్డు బాగాలేదు అక్కడ పాడైంది. తర్వాత మన మున్సిపాలిటీ ట్యాకప్ చేస్తుందండి, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ దాని ట్యాక్ ఎలక్షన్ అయిపోయినట్టే దాని రోడ్డు హైట్ లేపి సీసీ రోడ్డు అక్కడ కలవటి దాకా వేసి దాన్ని ఫిల్ చేయగలమని చైర్మన్ గారి ద్వారా తెలియజేస్తాం. అలాగే ఇంకెక్కడైనా గుర్తించారా వాటర్? నాకు తెలిసి రావులమ్మ ఇక్కడ పీడబ్ల్యూడీ క్వార్టర్స్ వెనకాల రామునుకుంట చెరువు ఆ ఏరియాలో కూడా అది కూడా చెరువు ఇచ్చారు, అది చెరువులో అవునవును అక్కడే మునిపోతుంది. అది అక్కడ పర్లేదు సార్, అవును అక్కడ రోడ్డు వాటర్ స్టాగ్నేట్ అవట్లేదు, నిలవ ఉండట్లా ఉంటుంది, ఒక రోజు 2 రోజులు లాగేస్తుంది వెళ్ళిపోతుంది. అంటే చెరువులో ఉన్నాం కాబట్టి అవునవునవును అక్కడ తప్ప అంత పరిస్థితి అయితే అక్కడ ఈ యాక్సిస్ బ్యాంక్ దగ్గర మనం మునిగిపోయి ఒడ్డుకి సామాన్లు పట్టుకునే పరిస్థితి జంగారెడ్డిలో లేదు. అదృష్టం హైట్ లో ఉండడం ఎప్పటికప్పుడు వెళ్ళిపోద్ది, అది ఇది కట్టేయడం వల్ల అడ్డదిడ్డంగానే ఇలాంటి పరిస్థితులు వచ్చిందని మీరు కూడా అంటున్నారు. అలాగే ఇంకొకటి
ఈ మధ్యన మన అంటే అంటే రాజకీయంగా మాట్లాడితే అటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ మొదటి నుంచి వాళ్ళు బీసీ మంత్రం చదివేవారు తెలుగుదేశం వారు. అది వాస్తవం. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి వచ్చిన తర్వాత బీసీలకు ఎంతో రాజకీయ ప్రాముఖ్యత పెరగడం, పదవులు రావడం జరిగింది. ఇక ఓట్ బ్యాంక్ వాళ్ళతో పాటు కొన్నాళ్ళు నడిచింది అనేది మా విశ్లేషకుల యొక్క వాదన. అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అసలు మీరు ఆ పదవి రావడానికే ఆయన బీసీకి ఎక్కువ పదవులు ఇవ్వాలి డైరెక్ట్గా, లేకపోయినా రిజర్వేషన్ అయ్యి లేకపోయినా అన్నారు. మీ కాన్సెప్ట్ ఏంటి, మీ ప్రభుత్వం కానీ మీ ఉద్దేశం? వచ్చినది చాలా మంచిదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఎన్టీ రామారావు హయాంలో బీసీలకు న్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో బీసీలు అనగదొక్కబడ్డారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజ్యసభకి ఎప్పుడైనా సరే మీరు తెలిసిన రాజకీయ పార్టీలు ఏమైనా సరే 4 సభ్యులను రాజ్యసభకు పంపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసిన రాజకీయ పార్టీ ఏదైనా సరే బీసీలు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపుదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య యాదవ్, ఆయన పేరు ఆయన బీసీ అండి, యాదవ్ ఆయన 4 రాజ్యసభ పంపించారు ఆయన. ఈ రోజున మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌరు శ్రీనివాసరావు, కుడిపూడి సూర్యనారాయణ ఇద్దరు కూడా అట్టడుగు వర్గాలు చెందిన వాళ్ళండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ఇచ్చారండి? పశ్చిమ గోదావరి జిల్లా నాకు రాజకీయం తెలిసిండి తెలుగుదేశం 40 ఏళ్ల చరిత్రలో డిసిసిబి చైర్మన్ ఏ రోజైనా బీసీకి ఇచ్చాడా? డిసిఎంఎస్ చైర్మన్ ఏ రోజైనా బీసీకి ఇచ్చాడా? మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామికి, డిసిసిబి చైర్మన్ కౌరు శ్రీనివాసరావుకి ఇచ్చి బీసీలకి ఆత్మగౌరవాన్ని పెంచాడు. నిజంగా తెలుగుదేశంలో ఉన్న బీసీలు కూడానండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి. ఈ రోజున జరగబోయే 2024 ఎలక్షన్ లో కూడా బీసీ క్యాండిడేట్లు ధైర్యంగా కేటాయించారు. మీరు ఎంతవరకు కనీసం బీసీ క్యాండిడేట్ కూడా ఒక్క పేరు చెప్పలేదు. మీరు ఎస్సీలని ఏఎంసీ చైర్మన్ చేశారు. రాజకీయ చరిత్రలోనే ఎస్సీలు ఒక్కరు కూడా ఎస్సీలు ఎవరా తెలుగుదేశం ప్రభుత్వంలో? ఎస్సీలు పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ ఎస్సీ, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్ ఎస్సీ. ఇంతమంది బడుగు బలహీన వర్గాలని వీళ్ళందరినీ కూడా తెర మీద తీసుకొచ్చి వాళ్ళకి గౌరవాన్ని పెంచి ఈ రోజున బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనారిటీలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ గౌరవాన్ని పెంచి ఈ రోజున ప్రజలు పరిచయం చేస్తున్నారంటే నీ రాజకీయ చరిత్రలో 2014లో గెలిచినప్పుడు నువ్వు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఒక బీసీ అభ్యర్థిని పెడితే కాదని ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన నువ్వు పెట్టావు. నువ్వు కానీ నీకు బీసీలు అంటే అంత చులకన చంద్రబాబు నాయుడుకి. కానీ జగన్మోహన్ రెడ్డి నెత్తిమే పెట్టి చూసుకుంటున్నాడు. నిజంగా ఒక బీసీగా పుట్టినోడు ఎవడైనా సరే ఆత్మ పరిశీలన చేసుకుంటే కనుక కంపల్సరీ వైసీపీ పార్టీకి ఓటేయాలి. జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిందే ఈ విషయంలో చెప్తున్నాను. వెరీ గుడ్ అండి. అలాగే ఇక్కడ ఓసీ రిజర్వేషన్ అయ్యుండి కూడా బీసీగా మిమ్మల్ని గుర్తించి మీకు ఇచ్చారు. అది కూడా ఆత్మసంతృప్తి మీకు 100% సంతృప్తి ఖచ్చితంగా. అలాగేనండి, జంగారెడ్డి మనం పార్టీలను వదిలేద్దాం. బంగారం పట్టణంలో చిన్నప్పుడు మనం ఇక్కడే పుట్టి పెరిగా, మీరు ఇక్కడి నుంచే అనుకుంటా కదా. ఈ పట్టణం పరిపాలన వస్తుంది, రాత్రి పదవులు వస్తూ ఉంటూ వెళ్తూ ఉంటాయి. కానీ మన పట్టణం పుట్టిన పెరిగి అంటారు, ఎక్కడికి వెళ్ళినా మన పుట్టిన గడ్డ మర్చిపోకూడదు ప్రాంతాన్ని, ఆ ప్రేమ ఉంటానే ఉంటుంది. ఇక్కడ మన ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతూ వెళుతుందండి. కానీ ఈ మధ్యకాలంలో మన ఈ నేర ప్రవృత్తి అని పెరుగుతుంది. సహజంగా జనాభా పెరిగిన నేర ప్రవృత్తి పెరుగుతుంది. దానికి లా అండ్ ఆర్డర్ పోలీసు దాన్ని తగినట్టు చేయాలి, ప్రజాపాలన సపోర్ట్ చేయాలి. ఈ మధ్యకాలంలో మనకి ఇక్కడ గంజాయి అనేది ఎక్కువగా దొరకడం, దానివల్ల పిల్లలు తీసుకున్న తిక్కలో స్పీడ్గా బైక్ నడపడంలో ఫోటోగ్రాఫర్ చనిపోవడం, లేదా డాబాలకు వెళ్ళి గొడవ పెట్టుకోవడం ఆ తిక్కలో, ఇలా రకరకాల జరుగుతున్నాయి. సో ప్రముఖ దినపత్రికల్లో కూడా ప్రచురితం అవుతాయి. దానికి మీరు ఏ రకంగా సన్నద్ధమై ఈ మొత్తం దాన్ని తగ్గించడానికి అనేది ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా మీరు అటువంటి పెద్ద పదవిలో ఉన్నారు, ఈ పట్టణానికి సంబంధించిన ప్రథమ పౌరురాలు ఈమె, మీరు ఆవిడకి చేదోడు వాటిగా ఉంటున్నారు. మీరు కంకణం కట్టి ఒక నిర్ణయం ఇలా చేద్దాం కలిసి రమ్మని పిలుపునిస్తే ఇటు మీడియా వాళ్ళు కానీ, ఇతర ప్రతిపక్ష వాళ్ళు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, తల్లిదండ్రులు, విద్యా సంస్థల వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఏమని అడిగారండి ఈరోజున? ఈ విషయంలో కంపల్సరీగా అది టాస్క్ ఫోర్స్ పోలీసులు వారు చేయాల్సిన డ్యూటీ.
అయినా సరే వీరన్నట్టుగా మనం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం కాబట్టి మన పిల్లలు పాడైనా పక్కింటి వాడి పిల్లలు పాడైనా మనకు బాధే కాబట్టి సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, అలాగే న్యాయమూర్తులు మీలాంటి వారి మీడియా వారితో సహకారంతో త్వరలో ప్రోగ్రాం పెడదాము. అది కంపల్సరీ మీ ద్వారానే ప్రజలు కూడా తెలియజేద్దరు. కానీ అందరికి కూడా పేరు పేరున స్వయంగా చైర్పర్సన్ గా ఈవిడే ఫోన్ చేసి పిలిపించి ఈవిడ ద్వారా మీటింగ్ పెట్టమని కోరుతున్నాం. మీరు అధికారులు ఉంటారు కాబట్టి అధికారులందరినీ పిలిచి మనం ఈ కార్యక్రమం మీద మీరన్నట్టుగా మంచి పకడ్బందీగా యాక్షన్ తీసుకొని అరికడదాం, గంజాయిని అరికడదామని మీకు తెలియజేస్తాం. అలాగే లాస్ట్గా మీకు అడిగేది ఏంటంటే, మీరు ఎంతో కొంత అభివృద్ధి చేయడానికి ప్లస్ ఇప్పుడు గంజాయి మీద ఇదే కాదు వేరేనా వచ్చినా నేను ఇనిషియేటివ్ తీసుకుంటానందుకు నా వంతుగా ఓ మీడియా ప్రతినిధిగా మీరు ప్రతి ఒక్కరు ప్రజలకు ఎంత చేసినా ఎంతో కొంత చేయలేదని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి 90% నిధులు తెచ్చి వేసినా కొంచెం, కానీ నిధులతో సంబంధం లేకుండా చిన్న చిన్న పనులు ఒక 30% అనేది పనులు కొన్ని మీరు పూనుకొని ఉంటే నా మీడియా సహకారం, ఇతర మీడియా సోదరుల సహకారంతో మనం ఖచ్చితంగా చేసే పనులు కొన్ని ఉన్నాయి సార్. అదొకసారి మనం కూర్చొని ఎక్కడెక్కడ ఏం చేద్దాం, పారిశుద్ధ విషయంలోనా, రోడ్డు వెడల్పుల విషయంలోనా, అలాగే అనేక విషయాలు ఉంటాయి. కాబట్టి దానికి పూర్తిగా మీరున్నంతకాలం కూడా అంటే నేను ఎవరు వచ్చినా చేస్తున్నానో, అలాగే మీకు కూడా నేను ఖచ్చితంగా మరింత ఫోకస్ చేసి అది ప్రజలకు మిమ్మల్ని చెరువు చేయడానికి నా వంతు సహకారం ఇస్తానని మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు చక్కగా ప్రజలకి అనేక సమస్యలు కొంతమంది అడగలేని వాళ్ళకి కూడా నేను ఏదైతే అడిగానో పాయింట్లు కొంచెం గుర్తుంచుకొని ఎవరైతే ఉన్నా ఆ పాయింట్ల మీద చేసి మరింత అభివృద్ధిలో పాల్పంచుకోమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అడిగినట్టు చేస్తానని నేను కోరుకుంటున్నాను సార్. చూశారు కదా మన మేడం ఆయన చిన్నాగారు వారి దంపతులు ఇరువురు కూడా ఈ రోజున మీరందరూ అడిగిన ప్రశ్నలు మీరు కొంతమంది ప్రత్యక్షంగా అడగలేరు, ఎందుకంటే మీ పని వల్ల అవచ్చు, తీరిక లేకపోవచ్చు, అడగడానికి కొంతమంది మొహమాట అవచ్చు, కొంతమంది భయం కూడా కలుద్ది. ప్రజాప్రతినిధి అంటే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి భయం వచ్చు ప్రజాప్రతినిధి. కానీ ఖచ్చితంగా మీరు నేను ఇంటర్వ్యూ ఉందని ఒక వారం నుంచి మీకు అక్కడక్కడ ఫంక్షన్లో కలిసినప్పుడు అనేక మందికి అనేక వ్యాపారస్తులు అవచ్చు, విద్యాసంస్థలు అవచ్చు, రకరకాలు చెప్పినప్పుడు మీరు అడగమన్న క్వశ్చన్లన్నీ మీ ముందుంచాను. వారు ఎంత బాగా స్పందించారో నాకు నిజంగా ఆశ్చర్యం వేసి అంత బాగా చిన్నగారు ఎస్పెషల్లీ లాస్ట్ది గంజాయి విషయంలో ఆయన అలా స్పందించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన చేసిన కార్యక్రమం ఆ 5 ఏళ్ల పాటు చేసింది ఒక స్వర్ణయుగంలా ఉండాలని రాబోయే 2 సంవత్సరాలు కూడా చేసుకోవాలని నేను కూడా వారికి నుంచి వారు కూడా అదే ప్రయత్నంలో ఉంటానన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే కలకాలం వీరి దంపతులిద్దరూ పేరు చెప్పుకుంటారని అటువంటి ప్రయత్నం వారు కూడా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.